హాయ్ అండి. ఈరోజు ఒక మంచి ప్రోటీన్ ఫుడ్‌ని చూపించాలనుకున్నానండి. చాలామంది పిల్లలు స్ప్రౌట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తినాలంటే మారం చేస్తారు. అలాంటి పిల్లలకి ఇలా చేసి పెడితే బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, లేదంటే స్నాక్ ఐటెమ్‌కి కానీ చాలా బావుంటదండి. ముందుగా మనం స్ప్రౌట్స్ నానేసి పెట్టుకోవాలండి. తర్వాత మనకు కావాల్సిన ఏ వెజిటబుల్స్ అయినా మనము చాప్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి క్యాప్సికము, క్యారెట్ కాబట్టి నేను అవి చాప్ చేసుకున్నానండి. మనకు వీలైనంత చిన్నగా చాప్ చేసుకోవాలి. దాంతో పాటు జింజర్ గార్లిక్, మిర్చి గూడా సన్నగా తరుక్కోవాలండి. అలాగే స్ప్రౌట్స్ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. బట్ వాటర్ ఎయగూడదండి. లిటిల్ బిట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అవన్నీ ఒకటే బౌల్‌లో వేసుకొని నీట్‌గా కలుపుకోవాలండి. దాని తర్వాత బైండింగ్ కోసమని నేను శనగపిండి యూజ్ చేశాను. మీకు కావాలంటే గోధుమ పిండి అయినా కూడా కలుపుకోవచ్చండి. అవన్నీ మిక్స్ చేసుకున్నాక మనకు కావాల్సిన మసాలా, సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటన్నిటిని మనము పాన్ మీద లిటిల్ బిట్ ఆయిల్ రాసేసుకొని చిన్న కట్లెట్స్ లాగా పెట్టుకోవాలండి. కాకపోతే ఇవి మాత్రం చాలా లో ఫ్లేమ్‌లోనే హీట్ చేసుకోవాలి రోస్ట్ అయ్యే వరకు. మంట పెట్టేస్తే కాలినట్టు అనిపిస్తుంది గానీ లోపల ఇదిగా ఉంటుందండి. పచ్చిగా ఉంటుంది. బాగుండదు. కాబట్టి ఇది చాలా లో ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలండి. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. పిల్లలకి స్నాక్ ఐటెమ్‌గా గూడా వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా చేస్తే బాగా తింటారు మారం చేయకుండా. సో, ఇది నేను కూడా ట్రై చేశానండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. బావుంది.